తర్వాత భగవద్గీతలో అదే ఈ 9వ చాప్టర్‌లో రాజవిద్య, రాజగుహ్య అనేటువంటి యోగం గురించి చెప్పటానికి భగవాన్ అంటాడనమాట. అర్జున ఇది చాలా రహస్యమైనటువంటి విద్య. అందరికీ ఇది నేర్చుకునేటువంటి అర్హత ఉండదు. కాకపోతే ఏంటి, నువ్వు ఆ స్థితికొచ్చావు. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను దాటి తర్వాత ఇంకోటేంటి, దోష దృష్టి పోగొట్టుకున్నావు నువ్వు. అంటే ఏంటి దోష దృష్టి అంటే ఏంటి అంటే భేదభావంతో చూడటం. ఎట్లా భేదభావంతో చూడటము? భగవతత్వం వేరు, మనం వేరు అనేటువంటి భేదం ఎక్కడైతే మనం చూస్తామో దాన్ని దోష దృష్టి అంటారు. చాలామంది అంటుంటారు కదా, ప్యూరిఫై కావాలి అని. అంటే ఏంటి, పవిత్రత అంటే ఏంటి, అపవిత్రత అంటే ఏంటి అనేటువంటి విషయానికి భగవద్గీతలో చెప్పిన డెఫినేషన్ ఏంటంటే, ఎవరినో మర్డర్ చేస్తే అపవిత్రమని కానీ, లేకపోతే ఎవరు ఆస్తన్న దోచుకుంటే అపవిత్రమని కానీ, ఆ తర్వాత ఇంకేదన్నా ఎవరినైనా హింస పెడితే అపవిత్రత అని కానీ వీళ్ళనిలే. ఇక్కడ ఏమన్నారు, ఎక్కడైతే భేద దృష్టి ఉంటుందో అక్కడ అపవిత్రత అంటాడు. భేద దృష్టి ఎక్కడైతే పోతుందో పవిత్రత అంటాడు. అంటే పవిత్రత స్థితికి రావాలంటే ఏంటి, ఇందాక దాంట్లో చెప్పుకున్నట్టుగా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని అనేటువంటి లోయర్ కేటగిరీస్లో నుంచి బయటపడాలి. ఒరిజినల్గా జీవత్వం వచ్చింది ఎందుకు? కేవలం కోరికను తీర్చుకోవడానికే వచ్చింది. తీరకపోతే కోపం, తీరితే ఆశ, ఇంకా తీరాలని వ్యామోహం, మోహం, ఆ తర్వాత ఇంకా ఒకవేళ ఇంకా ఎక్కువ తీరింది విపరీతమైన ప్రైడ్, లేదు ఎవరైనా దాటిపోతున్నారు విపరీతమైన ఈర్ష్య. అన్నిట్లోకి ముఖ్యమైనటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే ఈర్ష్య. ఎందుకు వస్తుంది? ఉన్న కోరిక సక్రమంగా తీరనప్పుడు, పక్క వాళ్ళకి తీరి మనకి కాదు అన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఈ రాజవిద్య రాజగుహ్యాలో అర్జునుడికి ఆయన మంచి మార్కులు వేస్తున్నారు. ఏమని, నువ్వు జయించా వీటిని, నీకు దోష దృష్టి లేదు, తర్వాత నీకు ఇవన్నీ కూడా ఈ కామక్రోధ రూపము మోహ మదమాశ్చర్యాల నుంచి నువ్వు కొంచెం బయటపడ్డావు, అందుకని నువ్వు ఈ విద్యను స్వీకరించడానికి నువ్వు అర్హుడివే అని అంటాడనమాట. ఆ తర్వాత అసలు ఎందుకు ఈ కోరికలు ఇవన్నీ, ఈ కామక్రోధలోము మోహం మదమాశ్చర్యాలు జరుగుతున్నాయి అంటే కూడా చెప్పడానికి ఏమంటారంటే, అవన్నీ కూడా లోయర్ కేటగిరీ అంటారు. లోయర్ కేటగిరీ, హయ్యర్ కేటగిరీ అంటే ఏంటి? లోయర్ కేటగిరీ అంటే ఏంటి, ఇప్పుడు ఏంటి, ఒక కోరిక ఉంది, కోరికలు ఏంటి, ధర్మబద్ధమైన కోరిక పర్వాలేదు, ఇంకా దాన్ని దాటి వెళ్ళడానికి చూస్తారనుకోండి, అక్కడ ఏమైపోతుంది అంటే వాళ్ళ యొక్క ప్రాణానికి సంబంధించిన శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో ఇంకా ఎమోషనల్గా అయిపోతారు, ఇంకా కోపం పెరుగుతుంది, క్రోధం పెరుగుతుంది, శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు ఆ శక్తి ఉంటుందో అంతవరకు ఉంటారు, వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఏంటి, ఆ ప్రాణశక్తిని పెంచుకోవాలంటే పాజిటివ్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. ఏది, భూమితత్వం అయినటువంటి ఉదారత, నీళ్ళతత్వం అయినటువంటి వ్యాపించటము, తర్వాత అగ్నితత్వం అయిన విషయంగా కలుపుకోవటము, ఆ తర్వాత నాలోనే అంతా ఉంది, పక్కన ఉందని భగవతత్వం ఉంది